దాంట్లో భాగంగా సార్ ఇప్పుడు మనకి అన్నీ చూస్తారు సార్. ఇప్పుడు నెక్స్ట్ ఈ సాంప్రదాయంగా మా గిరిజన సాంప్రదాయం ప్రకారంగా మేమందరం వంటలలో ఏమో వండాము. సో అలాగే మీరు ఏంటంటే ఈ కొండమ్మ ఆవిడ ఇప్పుడు ఈ ఇంటికి అనేది వెళ్ళడం జరుగుతుంది సార్. ఇప్పుడు మనం సో వెళ్ళి ఆవిడ ఉన్న అక్కడ అంటే నేచురల్ హ్యాబిటేట్ ఎలా ఉందని చూడడం జరుగుతుంది. ఓకే, అక్కడి నుంచి మారుతున్నాం, అందరం కాఫీకి వచ్చాం అంతేనా? ఈ ఏరియాలో ఉండే పెద్ద స్ట్రెంగ్త్ మీకు అందరికీ కాఫీ కానీ టర్మరిక్ కానీ ఇవన్నీ కూడా వచ్చేసాయి. బాగా మంచి విలువైనటువంటి పంటలు పండే పరిస్థితికి వచ్చాయి. ఇది అదే మరి మిరియాలు అన్నీ వచ్చాయి, పసుపు, మిరియాలు, కాఫీ. ఇది సంక్రాంతి సార్. ఇంకేంటమ్మా ఇది సంక్రాంతికి? సార్ ఒక వారం ముందుగానే సంక్రాంతి గురించి మాకు గ్రామ పెద్ద అనేది దండోరా వేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు భోగి మంట పెడతారు సావడ్లోనే. ఆ మంట పెట్టిన తర్వాత ఆ భోగి నీళ్ళు అందరు పోసుకుంటాం సార్. ఊళ్ళో వాళ్ళందరూ అక్కడ నుంచి చేస్తున్నారు. ఇప్పుడు కూడా చేస్తున్నాం సార్. నేను చిన్నప్పుడు చేసేవాళ్ళం. అప్పుడు ఆ భోగి నీళ్ళు పోసుకున్న తర్వాత ఇంట్లో దీపం పెట్టుకుంటాం సార్. అదే దీపం పెట్టుకొని పులింగ వండుతాం సార్. కొత్త కుండలని పులింగ ఇదిగో సార్. జలసందులు అవి వేసి పులింగ వండుతాం సార్. ఫస్ట్ ఆవులకి పెడతాం సార్ మా సాంప్రదాయంగా. ఇక్కడ ఆవులకి పెడతారు ఫస్ట్. ఆవులకి పిండి దుంపను, మండాకు, అడ్డ ఈ తాడు ఇదిగో సార్. ఫస్ట్ కడతాం ఆవులు కడతారు. ఇది ఇస్తాం సార్ ప్రసాదం. ఎన్ని రోజులు చేస్తారమ్మా ఇప్పుడు? 3 రోజుల పండుగ చేస్తాం సార్. ఫస్ట్ భోగి, తర్వాత కనుమ సార్. పెద్ద పండుగ. 3వ రోజు అందరం కలిసి భోజనం చేస్తాం సార్. ఊరంతా కలిసి భోజనం చేస్తారా? అందరం వండి పెట్టుకుని అంటే మా ఇంట్లో వండిన అన్నం పక్క ఇంటి వాళ్ళకి వాళ్ళు వీళ్ళు పంచుకొని తింటాం సార్. సార్ మీకు కేక్ కుట్టించండి. అడ్డాకులతో కేక్ వెయ్యండి మీరు ఒకసారి పెట్టుకుంటాం సార్. తాడు ముందుకు బాగుందా? చాలా బాగుంది సార్. సార్ మేము పొలానికి ఉడుకున్నప్పుడు ఇదే వేసుకొని ఉడుస్తారు సార్ పొలానికి. ఇది కాక మళ్ళీ వెనకాల ఒకటి. అంటే దేనికమ్మా ఇది? ఎండ కోసమా లేకపోతే వర్షానికి ఎండకు? గొడుగులు లేనప్పుడు ఇది పెట్టుకొని తిరిగా. రెండోది ఎండకి వర్షానికి అన్నిటికీ ఎండకు కూడా మరి చల్లగా కూడా ఉంది. అడవిలో ఉన్న వాళ్ళు మరి మాకు ఈ కొండలో ఉన్న వాళ్ళకి చాలా సాంప్రదాయాలమ్మా, మంచి సాంప్రదాయాలు. మనం అన్ని వదిలేసుకుంటున్నాం, మళ్ళీ ఇవన్నీ కూడా బిల్డప్ చేయాలి. చాలా సంతోషం అమ్మా. మీరేంటమ్మా ఇది? విటికల పండగ కోసం సార్. విటికల పండుగ సార్. అంటే ఏం చేస్తారమ్మా ఈ పండుగ రోజులు? సార్ కొండ మీద వెళ్ళేసి భీముడి జట్టు అని ఉంటుంది సార్. వేయించుకుంటామండి. నాగలు ఉంటాయి కదంటే అవి శుభ్రం కడిగేసి పొలంలో పని చేసేవన్నీ శుభ్రం కడిగేసి. ఇది ఎప్పుడు చేస్తారమ్మా విట్టిం పండుగ? ఏప్రిల్ మేలో చేస్తారు. ఆ రోజు మేము భోగం వండుకుంటామండి. భోగం వండుకొని దీనికి ఇలా మూత వేసుకొని నాగల దగ్గర ఇలా పెట్టుకుంటాం సార్. ఇలా పెట్టుకున్న తర్వాత కొత్త వస్త్రం ఉంటే, కొత్త బట్టలు ఉంటే, చీర కానీ తువ్వాలు కానీ పంచ కానీ ఇలాగే నాగలికి కప్పుకుంటాం. కప్పుకొని ఈ బియ్యం దాన్ని తీసుకొని సార్ దండం పెట్టుకొని కొబ్బరికాయ పెట్టుకొని పండుగ చేసుకుంటాం. ఇప్పుడు మొత్తం కలిసి 5 పండుగలు చేస్తున్నారు. విత్తనాలు వేసే దగ్గర నుంచి మళ్ళా మీరు విత్తనాలతో స్టార్ట్ అయ్యి సంక్రాంతి చేసుకొని మళ్ళీ ఇక్కడికి విట్టల పండుగకి వస్తారు. ఇది మామిడికాయల సీజన్ వస్తుంది. ఓ అక్కడ ఉగాది అంటారు, ఇక్కడ మీరు విట్టల పండుగ. అప్పుడైతే 15 రోజులు చేస్తారు సార్ ఈ పండుగ. ఇప్పుడు అలా తగ్గించుకుంటారు కానీ సార్ ఆ పండగ చేసుకున్నామంటే ఈ పండుగ చాలా ఆనందంగా ఉంటామయ్యా. అంటే బయట వాళ్ళు ఎవరైనా వచ్చారంటే ఒక తాడిలాగా పట్టుకొని వాళ్ళకి మేము టాన్సర్ అడ్డుతామయ్యా. వాళ్ళు ఏమి ఇస్తే ఆ పండుగ 6 రోజులు అన్ని ప్రాంతాల్లో ఉన్నాయమ్మా ఈ సాంప్రదాయాలు ఉన్నాయి. ఇంకా చాలా సంతోషం అమ్మా. గుడ్. ఇటు రండి, ఒక ఫోటో తీసుకుందరు, అట్టే వస్తా. అందరు రండి.